అలా చేసుకుంటూ వెళ్ళిన తర్వాత శ్రవంతి సీరియల్ అని వచ్చింది. తమ్ముడు మెయిన్ లీడరా, ఒకసారి ఆఫీస్కి రా అన్నారు. చూశారు, ప్రొడ్యూసర్ గారు పిలిచారు, మాట్లాడారు. ఫస్ట్ టైం అంటే నాకు ప్రొడ్యూసర్ ముందర కూర్చొని ఇలా మాట్లాడడం ఫస్ట్ టైం. వెళ్ళాను, హాయ్ నాన్న అన్నది. హాయ్ మేము అన్నాను. బాగానే ఉన్నావు, చేయగలవా అంట. చేస్తాను మేము. ఏ క్యారెక్టర్? చేస్తాను మేము. ఏ క్యారెక్టర్ మేము అన్నాను అంటే అది రెస్టారెంట్ ఉంటుంది, ఆ రెస్టారెంట్లో ఒక పనబ్బాయి క్యారెక్టర్, హీరో హీరోయిన్ విడిపోతారు, ఇది మెయిన్ లీడు, నువ్వు కలుపే క్యారెక్టర్ అన్నారు. నేను ఇంకా ఫుల్ హ్యాపీలో చేస్తాను మేము అన్నాను. దాని తర్వాత ఆమెకు నా గురించి ఎలా తెలిసిందో ఏమో తెలీదు, ఈటీవీ ప్రొడ్యూసర్ ఆమె ఇంటికి తీసుకొని వెళ్ళి వాళ్ళ కూతుర్లని వాళ్ళని పరిచయం చేసి ఫుడ్ పెట్టి ఆ రోజు మేము ఉన్నాం నీకేం కాదు అని నాకు ఫుల్ ధైర్యం ఇచ్చి, దాని తర్వాత నాకు దీంట్లో వచ్చింది పాపే మా జీవన్ జ్యోతిలో రంగుల రత్నంలో నాకు ఫస్ట్ చెక్. అంటే నా లైఫ్లో ఇప్పుడు ఒక రవితేజ వీళ్ళందరూ చూపించుకుంటారు కదా, నా ఫస్ట్ చెక్ అట్లా నా లైఫ్ లో చూసాను నేను ఇన్స్టాగ్రామ్ లో కూడా. దిస్ ఇస్ మై ఫస్ట్ చెక్. సో రంగుల రత్నం అన్నమాట. అది వన్ ఆఫ్ ద, నాకు ఇంకా అది మర్చిపోలేదు, అందుకనే అది బాగా ఇన్స్టాలో పెట్టుకున్నాను. సో కమింగ్ టు శ్రవంతి సీరియల్, సో ఎన్ని డేస్ షూట్ అది? లైక్ ఎలా పర్ మంత్ లో ఎన్ని డేస్ వెళ్తుండే ఆ షూట్ కోసం? 1 month లో 7 to 8 days వెళ్ళేవాడిని. బాగా పరిచయం అయ్యారు అందరూ. నీ బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఏంటి మాకు చెప్తావా శ్రవంతి సీరియల్లో చేసినప్పుడు? బెస్ట్ ఎక్స్పీరియన్స్ క్లైమాక్స్ లో నేను వెళ్తుంటే శ్రవంతి అనే క్యారెక్టర్ అక్క నా కోసం ఏడ్చింది. ఆ రోజు లాస్ట్ సీను, అక్క మీరు వెళ్తున్నారా అనే డైలాగ్ నాకు రియల్గా ఏడ్ చేశా. నేను గ్లిజరింగ్ ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు, రియల్గా ఏడ్ చేసా. ఆ అక్క కూడా ఎందుకు ఏడుస్తున్నావు, ఇంక దీని తర్వాత మనం వేరే సీరియల్స్ చేస్తాంలే, నువ్వు ఉన్నావులే నాకు అని. అలా అక్క చాలా ఫ్యామిలీ బాండ్ అన్నమాట సీరియల్ వాళ్ళతో. చాలా